నమస్తే, వెల్కమ్ టు చందు ఆర్కే న్యూస్. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. శాస్త్రయుక్తంగా శ్రీ గురు దక్షిణమూర్తి అభిషేక సేవ, అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు. నేడు జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి. బాపుఘాట్ వద్ద గాంధీ విగ్రహానికి నివాళులు అర్పించిన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ మరియు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఏపీ నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా. ద్వారకా తిరుమలరావు స్థానంలో బాధ్యతలను చేపట్టిన హరీష్ కుమార్ గుప్తా. ఉపాధి హామీ పనుల్లో ప్రమాదం, తల్లి కూతురు మృతి. శ్రీకాళహస్తిలో శ్రీ గురు దక్షిణమూర్తి అభిషేకం వేదోయుక్తంగా నిర్వహించారు. శ్రీకాళహస్తి ఆలయంలో గురువారం గురు దక్షిణామూర్తికి వేద మంత్రోచ్చరణల నడుమ అభిషేకాలను నిర్వహించారు. అనంతరం స్వామివారికి వివిధ రకాల పుష్పాలు, బంగారు ఆభరణాలతో దివ్య అలంకారాలు చేశారు. అనంతరం ధూపదీప నైవేద్యాలు నివేదించి పూర్ణ హారతులు సమర్పించారు. ఈ అభిషేక సేవలో విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. పూజాం కరిష్యే. తదంగ కలశారాః. ఓం లంబోదరాయ నమః. ఓం వికటాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం స్వః వర్ణమావాహయామి. ఓం భూర్భువస్వాహ వర్ణమావా. ఏకదా బ్రహ్మణ ఉపహరతి ఏకదేవ యజమాన ఆయుస్తేజో దధాతి. నమః పార్వతీ పతయే.
కరంచంద్ గాంధీ వర్ధంతిని పురస్కరించుకొని తెలంగాణ ప్రథమ పౌరుడు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ మరియు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిలు మహాత్మా గాంధీకి ఘన నివాళులర్పించారు. హైదరాబాద్ లోని లంగర్ హౌస్ బాపు ఘాట్ వద్ద గాంధీ విగ్రహానికి నివాళులర్పించారు. ఏపీ నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా నియమితులయ్యారు. ఈ నెల 31న పదవి విరమణ చేయనున్న ద్వారక తిరుమలరావు స్థానంలో ఆయనను ప్రభుత్వం ఎంపిక చేసింది. ప్రస్తుతం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం డైరెక్టర్ జనరల్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న హరీష్ కుమార్ గుప్తాకు డీజీపీగా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. సార్వత్రిక ఎన్నికల సమయంలో కేంద్ర ఎన్నికల కమిషన్ అప్పటి డీజీపీ కెవి రాజేంద్రనాథ్ రెడ్డిని తప్పించి హరీష్ కుమార్ గుప్తాను ఎంపిక చేసింది. దీంతో ఆయన కొన్ని రోజుల పాటు డీజీపీగా బాధ్యతలు నిర్వహించారు. ఉపాధి హామీ పనుల్లో ప్రమాదం జరిగి తల్లి కూతురు మృతి చెందిన ఘటన సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ మండలం గోవర్ధనగిరి గ్రామంలో చోటు చేసుకుంది. గోవర్ధనగిరి గుట్ట మీద ఉపాధి హామీ పని చేస్తుండగా బండరాళ్లు మీద పడి తల్లి కూతురు మృతి చెందారు. 5గురికి తీవ్ర గాయాలు కాగా వారిని ఆసుపత్రికి తరలించారు. అక్రమంగా తరలిస్తున్న నల్ల బెల్లం పట్టుకున్నారు. నారాయణపేట పట్టణంలోని వాహనాల తనిఖీలో కర్ణాటకలోని గుర్మెట్కల్ పట్టణం నుండి మహబూబ్ నగర్ కు అక్రమంగా రవాణా చేస్తున్న నల్ల బెల్లం పట్టుకున్నట్లు సిఐ శివశంకర్ తెలిపారు. 1140 క్వింటాల నల్ల బెల్లం విలువ 1,14,000 ఉంటుందని చెప్పారు. నల్ల బెల్లం వాహనాన్ని సీజ్ చేసి బెల్లం విక్రయించిన హనుమాన్ నాయక్, రవాణా చేస్తున్న రాజు, కిరణ్లపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు పోలీసులు. ఢిల్లీలోని మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు ఒకే దశలో ఫిబ్రవరి 5న జరగనున్నాయి. ఓట్ల లెక్కింపు మరియు ఫలితాలు ఫిబ్రవరి 26న జరగనున్నాయి. ఈ నేపథ్యంలో యువ ఓటర్లను ఆకర్షించడానికి ట్రైనీలకు నెలవారీ 8,500 రూపాయల స్టైఫండ్ తో పాటు ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగాలలో 1 సంవత్సరం అప్రెంటిస్షిప్ ఇస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. నగరమంతటా 100 ఇందిరా క్యాంటీన్లను ఏర్పాటు చేసి కేవలం 5 రూపాయలకే భోజనం అందిస్తామని చెబుతోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ మహిళలకు నెలవారీ భత్యం 2,500 రూపాయలు మరియు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ను అందిస్తామని హామీ ఇచ్చింది. ఢిల్లీ నివాసితులకు 25 లక్షల విలువైన వైద్య చికిత్సను ఉచితంగా అందిస్తామని కాంగ్రెస్ ప్రతిజ్ఞ చేసింది. మల్లారెడ్డి ఉమెన్స్ ఇంజనీరింగ్ కళాశాలలో ఓ విద్యార్థిని సూసైడ్ యత్నం చేసింది. మేడ్చల్ పేట్ బషీర్బాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బీటెక్ ఫస్ట్ ఇయర్ విద్యార్థిని కీర్తి క్యాంపస్ పరీక్షలు ఫెయిల్ అవుతాననే భయంతో 4వ ఫ్లోర్ కిటికీ నుండి దూకపోయింది. అయితే ఆమెను కింద పడకుండా పట్టుకొని కాపాడారు తోటి విద్యార్థులు. మంత్రుల నివాస ప్రాంగణంలో మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారిక నివాసంలో మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించారు. మంత్రి పొన్నం ప్రభాకర్, ఆయనతో పాటుగా శ్రీధర్ బాబు, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కాంగ్రెస్ నాయకులు మొదలగు వారున్నారు. రాష్ట్రంలో అత్యంత అవినీతిపరుడైన జగన్మోహన్ రెడ్డి అని 31 క్రిమినల్ కేసులతో పాటు లక్షల కోట్లు దోచేసిన వ్యక్తిగా జగన్ ఉన్నాడని విమర్శించారు. శాసన మండలి చీఫ్ విప్ పంచమూర్తి అనురాధ, అత్యంత అవినీతిపరుడుగా జగన్ ముద్ర పడితే ఆయనకు ఏమాత్రం తగ్గకుండా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి అవినీతి బయటకు వస్తున్నాయన్నారామె. మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి, జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి,
రాష్ట్ర స్థాయిని మించి కేంద్ర స్థాయి వరకు తన అవినీతిని విస్తరించారని ఆరోపించారు అనురాధ. టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతోంది. దొంగలకు కూడా కొత్త మార్గాలు వెతుకుతున్నారు. దొంగతనానికి వెళ్లేవారు తమను గుర్తించకుండా ఉండేందుకు కొత్త టెక్నిక్ ని ఉపయోగిస్తున్నారు. ఒక విధంగా పోలీసులకు ఛాలెంజ్ లాంటిదే ఇది. ఎన్నో క్లిష్టమైన కేసులను పరిష్కరించే పోలీసులు ఇలాంటి విపత్కర కేసులను ఎలా ఎదుర్కొంటారో కాలమే జవాబు చెప్పాలి. కేవలం ఇలా జరుగుతుందని సమాచారం మాత్రమే. ఇది ఎవరు అనుకరించవద్దని మనవి. आपको तो हो सकता है ऐसे लोग आपके सामने आ जाएं, तो अगर ये वीडियो आपने देख ली है तो और लोगों को भी दिखा दीजिए, जाके जागरूक हो जाएं, अपनी देखरेख करें, अपनी हिफाजत करें लोग. అమెరికాలోని వాషింగ్టన్ లో జరిగిన విమాన ప్రమాదంలో మృతుల సంఖ్య మరింత పెరుగుతోంది. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 18 మంది మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. రీగన్ నేషనల్ ఎయిర్పోర్ట్ లో ల్యాండింగ్ అవుతుండగా PSA ఎయిర్లైన్స్ కు చెందిన ప్రయాణికుల విమానం, సైనిక హెలికాప్టర్ పరస్పరం ఢీకొన్నాయి. దీంతో ఆ రెండు పక్కనే ఉన్న పోటోమాక్ నదిలో కూలిపోయాయి. ప్రమాద సమయంలో విమానంలో 64 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఎస్టీ హాస్టల్లో ఫుడ్ పాయిజన్ జరిగి 12 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. అస్వస్థతకు గురైన వీరందరినీ ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మిగతా వాళ్ళకి అయింది ఎవరికన్నా మన మిగతా వాళ్ళ విషయం అంటే మన హాస్టల్ 5 ఇక బయట ఉన్న వాళ్ళ సంగతి మీకు తెలియదు. మరి ఎప్పుడు తిన్నారు మీరు? 10:30 మధ్యాహ్నం మనం తిన్నారు. గాంధీ విగ్రహానికి వినతి పత్రం అందించిన టీఆర్ఎస్ శ్రేణులు. టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి అనంతరం గాంధీ విగ్రహానికి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు ఇవ్వడం 420 ప్రభుత్వం అన్నారు. నేటికి 420 రోజులు గడిచాయి. రైతులను మోసం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రజలను మోసం చేస్తుందన్నారు. మండల అధ్యక్షులు మైలారం బాబు, సీనియర్ నాయకులు ఆకుల మల్లేశం గౌడ్ మాట్లాడుతూ మోసపూరితమైన హామీలు ఇచ్చి రైతులను, మహిళలను 2500 రూపాయలు ఇస్తానని ఇప్పటికీ ఇవ్వలేదు. ఇందిరం మిల్లు ఇస్తానని మోసం చేసింది. ప్రజాపాలనని గ్రామ సభలు ఆగమాగం చేశాయి. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పోలీస్ కనుసంధల్లో, ప్రహారీలో గ్రామ సభలు జరిగాయి. 420 హామీలు నెరవేర్చలేరు కాబట్టి ప్రజలు తిరగబడతారన్న భయంతో పోలీస్ సిబ్బందితో గ్రామ సభలు నిర్వహించడం ఇది మొట్టమొదటిసారి అని మండిపడ్డారు. రైతు భరోసా రాత్రి 12 గంటలకు టక్ టక్ పడతాయని అన్నారు. టక్కు లేదు, టిక్కు లేదని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా తెలంగాణ సీఎం, ముఖ్యమంత్రికి జ్ఞానోదయం కలగాలని గాంధీకి వినతి పత్రం అందించామన్నారు బీఆర్ఎస్ నాయకులు. మండల అధ్యక్షులు మైలారం బాబు, పట్టణ ప్రధాన కార్యదర్శి భూపతి రాజు, సీనియర్ నాయకులు ఆకుల మల్లేశం గౌడ్, మేతరి రాజశేఖర్, రోమల రాజు, ముజీబ్ పాషా, మాజీ వార్డు మెంబర్ జీవన్ కుమార్, గణేష్, ఫరీద్, నాయకులు సిద్దిరెడ్డి, సిద్ధగౌడ్, వేణు, ఎంకే నారాయణ, బొల్లస్వామి, బాలరాజ్, ఎర్ర కుమార్, ఎం గణేష్ తదితరులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి కేటీఆర్ సార్ గారి ఆలోచన మేరకు, పిలుపు మేరకు ఈరోజు దుబ్బాక నియోజకవర్గం నార్సింగ్ మండల కేంద్రంలో మండల అధ్యక్షుని ఆధ్వర్యంలో ఈరోజు గాంధీ విగ్రహానికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఎందుకు అనంటే కాంగ్రెస్ పార్టీ 420 హామీలు ఇచ్చి 420 రోజులైంది ఇప్పటికీ అధికారంలోకి వచ్చి. అయినప్పటికీ కూడా ఆ హామీలన్నీ 420గానే ఉన్నాయి కాబట్టి రైతులను మోసం చేసింది, మహిళలను మోసం చేసింది. మహిళలకు ఇస్తాన్న 2500 రూపాయలు ఇప్పటికి ఇవ్వలేదు. అదేవిధంగా గృహలక్ష్మి అని చెప్పేసి మన ఇంటికి ఇండ్లని, ఇందిరమ్మ ఇండ్లు అని చెప్పేసి ఇందిరమ్మ ఇండ్లను మోసం చేసింది. గ్రామ పాలన అని చెప్పేసి, ప్రజాపాలన అని చెప్పేసి గ్రామ సభలు ఆగమాగం దనాదని పెట్టేసారు. ఎలక్షన్ కోడ్ ఉందనంగా 4 రోజుల ముందు ఉందనంగా గ్రామ పాలన అని చెప్పేసి, ప్రజాపాలన అని చెప్పేసి అన్ని గ్రామాలల్లో గ్రామ సభలు పెట్టి కనీసము ఆ గ్రామ సభలు కూడా తెలంగాణ చరిత్రలో కానీ దేశంలో కూడా గ్రామ సభలు పోలీసుల కనుసన్నల్లో జరిగిన దాఖలాలు ఏడలేవు. కానీ కేవలం మన తెలంగాణ రాష్ట్రంలో
ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక మొదటిసారి ఆ యొక్క పోలీస్ పహారాల్లో గ్రామ సభలు నిర్వహించడం జరిగింది. ఎందుకు అనంటే ప్రజలు ఆల్రెడీ తిరగబడ్డారు. ఎప్పుడైతే అధికారం ఈ 420 హామీలతోటి 420 హామీలతోటి అధికారంలోకి వచ్చింది, కానీ ఈ హామీలు అమలు చేయలేకపోతున్నారు కాబట్టి ప్రజలు తిరుగుబడతారనే భయంతో పోలీసులను పెట్టుకొని గ్రామ సభలు నిర్వహించడం, ప్రజలను మోసం చేయడం. రైతు భరోసా కింద డిసెంబర్ 27 తారీఖు నాడు పొద్దున్నే పడతాయి 12 తర్వాత అని చెప్పేసి అని అన్నాడు. టక్ 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 అని పడతాయి, కానీ ఎవరికి కూడా టక్ టక్ కాదు, కుయ్యి కుయ్యి కూడా వాళ్ళు. కాబట్టి ఇప్పటికైనా ముఖ్యమంత్రికి జ్ఞానోదయం కలగాలని మేమందరము గాంధీ వర్ధంతిని పురస్కరించుకొని గాంధీ తాతకు మనము వినతి. ఈరోజు మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా గౌరవ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి పిలుపు మేరకు, గౌరవ శాసనసభ్యులు ప్రభాకరణ గారి సూచన మేరకు ఈరోజు మా మండల పార్టీ ఆధ్వర్యంలో మా నాయకులు అందరం కలిసి మహాత్మా గాంధీ విగ్రహానికి వినతిపత్రం సమర్పించడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి అనేక రకాల హామీలు ఇచ్చి వారు ప్రభుత్వంలోకి రావడం జరిగింది. వాళ్ళు ప్రభుత్వంలోకి వచ్చి రావడానికి 6 గ్యారంటీల పేరుతో 420 హామీలు ఇచ్చి వాళ్ళు ఈరోజు ప్రభుత్వంలోకి వచ్చి 420 రోజులు అవుతున్నాయి. సందర్భంగా మేము ఆ మహాత్మా గాంధీకి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. డిప్యూటీ సీఎం గారికి జ్ఞానోదయం కల్పించి వారు ఇచ్చిన హామీలని అమలుపరిచే విధంగా చేయాలని చెప్పి మేము గాంధీ గారికి విజ్ఞప్తి చేయబడింది. ఏది ఏమైనా మేము మా బీఆర్ఎస్ పార్టీ నాయకులం కానీ మా పార్టీ కానీ రైతుల కోసం రైతుల పక్షాన్నే నిలబడి పోరాటం చేస్తాం. ప్రభుత్వం ఇచ్చిన హామీలని అమలు పరిచేదాకా కూడా రైతుల పక్షాన్నే ఉండి మేమందరం కూడా పోరాటం చేస్తామని తెలియజేస్తున్నాను. జై మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా అతనికి నివాళులు అర్పించడం జరిగింది మన టీఆర్ఎస్ మండల్ పార్టీ తరఫున. అదేవిధంగా టీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 420 రోజులైంది. అదేవిధంగా 420 హామీలు ఇచ్చారు. ఆ అమలు కానందుకు ఈరోజు మనం వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచన మేరకు, ప్రభాకరణ సూచన మేరకు మా మహాత్మా గాంధీ గారికి ప్రజల ఏదైతే ఆ వాగ్దానాలు చేసిండ్రో అట్టి వాగ్దానాలను తొందరలోనే నెరవేర్చే విధంగా జ్ఞానోదయం కలగాలని గాంధీ గారికి మేము ఇలా వివరణ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం మొన్ననే రైతు బంధు పడుతుందని అర్ధరాత్రి 12 గంటలకు కుయ్యాడని చెప్పడం జరిగింది. పాపం రైతులు 12 గంటల నిద్ర లేకుండా ఆ ఫోన్లు ఏ మెసేజ్ వచ్చినా రైతు బంధు పడ్డాయేమో అని ఫోన్లు కళ్ళు లొంటలు కూడా చూస్తూ ఉన్నారు. మళ్ళీ ఒక మెసేజ్ 31వ తారీఖు అని చెప్పిండ్రు. 30వ తారీఖు నాడు మోసం చేసినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందా అంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వమే. కానీ మేము ఎప్పుడు కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల పక్షాన, రైతుల పక్షాన, ఉద్యోగుల పక్షాన నిరంతరం పోరాటం చేస్తాం. ప్రజలకు ఏదైతే వాగ్దానాలు చేసినటువంటి వాగ్దానాలను నెరవేర్చే వరకు వెంటనే ఉంటామని మేము నార్సింగి మండల తరఫున, టీఆర్ఎస్ ప్రభుత్వం తరఫున మొత్తం టీం అంతా ఎక్కడ కూడా అన్ని ప్రజలకు అన్యాయం జరుగుతాయి టీఆర్ఎస్ టీం నిలబడి ప్రశ్నిస్తుంది అని మేము హెచ్చరిస్తూ ఈరోజు జై తెలంగాణ. మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని గాంధీ పార్కులోని విగ్రహానికి జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షురాలు మాజీ ఎంపీ కవిత, మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయకులు పూలమాల వేసి నివాళులర్పించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తానన్న 6 గ్యారంటీలతో కూడిన వినతి పత్రాన్ని విగ్రహానికి సమర్పించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షురాలు మాట్లాడుతూ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ పార్టీ అమలు కాని హామీలనిచ్చి ప్రజలను మోసం చేసిందని మండిపడ్డారు.
కేటీఆర్ గారి యొక్క పిలుపు మేరకు మండల హెడ్ క్వార్టర్లో జిల్లా వ్యాప్తంగా కూడా ఇవాళ 420 ఏదైతే కాంగ్రెస్ 420 420 హామీలు 420 హామీలు ఈ 420 కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఎలక్షన్ల ముందు ఓట్లు వేయించుకొని ఇవాళ వాళ్ళు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే అబద్ధపు మాటలు చెప్పి ప్రజల్ని మోసం చేస్తూ ఉన్నారో దాని సందర్భంగా ఇవాళ శాంతియుతంగా కూడా గాంధీ గారి విగ్రహం దగ్గర యావత్ తెలంగాణ రాష్ట్రంలో అందులో భాగంగా మహబూబాద్ పట్టణంలో ఇవాళ మా కార్యకర్త ముఖ్య నాయకులు ప్రజల పక్షాన ఉండి కూడా ఇవాళ ఏదైతే ఈ దరఖాస్తుని వారికి విన్నవించుకున్నాం గాంధీ గారికి. ఎందుకంటే ప్రభుత్వంకి సోయి లేదు కాబట్టి చెప్పిన హామీలు ఏదైతే రేవంత్ రెడ్డి గారే మొన్న రిపబ్లిక్ డే రోజు పొద్దున ఏం చెప్పిండ్రు, ఇవాళ రాత్రి రైతు బంధు డబ్బులు టింగున పడతాయని చెప్పి ముఖ్యమంత్రి చెప్పిండు. టింగు అని చెప్పి టక్కి టక్కి అని చెప్పిండు. చెప్పినాక ఏం చేసిండ్రు, మళ్ళీ సాయంత్రం కాగానే మార్చి 31 వరకు పడతాయంట. అంటే వాళ్ళ మాటల మీదనే వాళ్ళకు సోయి లేక అపరిచితుడులాగా అందులో ఎట్లయితే అపరిచితిలో హీరో ఏ విధంగా అయితే 2 రకాలుగా పొద్దున ఒక మాట గంట ఒక మాట మాట్లాడుతారో ఇవాళ రేవంత్ రెడ్డి గారు కూడా అపరిచితుడులాగా ఇవాళ క్షణక్షణం మాటలు మారుస్తూ ప్రజల్ని మభ్య పెడుతూ ఉన్న ప్రభుత్వం ఇవాళ ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఒక పక్క అగ్రికల్చర్ మినిస్టర్ చూస్తే ఏమో తుమ్మల నాగేశ్వరరావు గారు ఏమంటున్నారు, ప్రజలందరూ కూడా రైతు బంధు వద్దంటున్నారు, అందరికీ బోనస్ ఇస్తే చాలు అంటున్నారు. అంటే రైతుల మధ్యనే సఖ్యత లేకుండా రైతుల మధ్య పుల్ల పెట్టుకుంటూ కూడా ఇవాళ వాళ్ళు చేసే ప్రతి కార్యక్రమం ఇవాళ అన్ని ఈ విధంగా ఉంది. ఇదే ఒకటే కాదు, ఇవాళ బోనస్ మీరు ఎలక్షన్స్లో రుణమాఫీ చేస్తామంటారు, ఇవాళ బోనస్ ఇస్తామంటారు, కూలీలకు డబ్బులు ఇస్తామంటారు. పాపం మా ఆడబిడ్డలకైతే లగ్గానికి తులం బంగారం అంటారు. తులం కాదు కదా, పిసరంతా బంగారం కుడియలే. నేను అనుకుంటున్న ముందు రోజుల్లో ఖచ్చితంగా ఇవాళ మా ఆడబిడ్డల లగ్గాలు అవుతున్నాయి, కానీ రేపు కాంగ్రెస్లో ఎవ్వరు పోటీ చేసినా కూడా వాళ్ళ లగ్గాలు కూడా ఈ ప్రజలే చేస్తారని చెప్పి తెలియపరుస్తూ ఉన్నా. అన్ని రకాలుగా దగాకోరు కార్యక్రమం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉంది. అందుకే మేము శాంతియుతంగా కూడా ఖచ్చితంగా కూడా అందుకే రేవంత్ రెడ్డి గారు కూడా చెప్తున్నాం, దావోస్ డొల్లా పనికిమాలని హైదరాబాద్లో జూబ్లీస్లో ఉండే మెగా వాళ్ళు కావచ్చు, వీళ్ళు ఇక్కడే అన్ని అగ్రిమెంట్లు చేసుకోవచ్చు, కానీ ఏదో వేరే దేశాలకు టైంపాస్కి వాళ్ళు వెళ్ళి వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం యొక్క డబ్బులు వృధా చేస్తూ కూడా ఇవాళ అక్కడ అగ్రిమెంట్లు, కానీ ఎవరు కూడా ప్రజలు నమ్మశక్యంగా లేదు. కేసీఆర్ గారు ఇచ్చిన ఉద్యోగాలనే మళ్ళీ వీళ్ళు ఎన్నో పెద్ద ఆర్భాటం చేసి ఎల్బీ స్టేడియంలో మేము ఉద్యోగాలు ఇచ్చిన చెప్పి డాబు కొట్టుకున్నారు. కానీ ఈ కాంగ్రెస్ పాలన వచ్చినాక అందుకే అంటున్నాం, మీ 420 హామీలు ఇవాటితో 420 రోజులు పూర్తయిన సందర్భంగా ఇవాళ గాంధీ గారికి వినతి పత్రిస్తున్నాం. తప్పకుండా మీరు ఇవన్నీ హామీ నెరవేర్చకపోతే మీ వీపు చింతపండు ఖచ్చితంగా ప్రజలందరూ చేస్తారని తెలియపరుస్తూ ఖచ్చితంగా రానున్న రోజుల్లో మీకు గుణపాఠం చెప్తారు. ఎక్కడ చూసినా ప్రజలందరూ కూడా బిక్కున అని చెప్పేసి ఇవాళ కాంగ్రెస్ పాలన నడుస్తూ ఉంది. ఖచ్చితంగా మేము ముందు రోజుల్లో మీకు గుణపాఠం చెప్తామని చెప్పి తెలియపరుస్తూ మరొక్కసారి గాంధీ గారికి ఇవాళ ఈ వర్ధంతి సందర్భంగా కూడా ప్రత్యేకంగా కూడా ఇవి దరఖాస్తు ఇస్తాం. ఇది అంతా కూడా గ్రామాలలో కావచ్చు, ఎక్కడెక్కడ గాంధీ విగ్రహాలను మన కార్యకర్తలందరూ మూకుమ్మడిగా అక్కడ పోయి ఇవ్వాల్సి కోరుతా ఉన్నాం. ఇవి ఈ బులెటిన్ అప్డేట్స్.